హాయ్ ఫ్రెండ్స్, తోటకూర టమాటా కర్రీ నా స్టైల్లో ఎలా వండాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అలా పోపు దినుసులు వేసి కొంచెం కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత నేను పచ్చిమిర్చి ఆనియన్స్ వేసానండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత నేను ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తోటకూర వేసానండి. ఈ తోటకూరను కూడా కాసేపు మూత పెట్టి అలా పక్కన పెట్టేసి తర్వాత కలపండి. ఇది కూడా కొంచెం మగ్గినట్టు అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయాలండి. వేసి ఇది కూడా ఒకసారి బాగా కలపండి. కలిపి పక్కన పెట్టాలండి. ఇలా టమాటాలు బాగా మగ్గేంత వరకు పక్కన పెట్టండి. నేను ఇట్లా బౌల్ పైన ఒక ప్లేట్ పెట్టి అందులో వాటర్ పెట్టేసి ఫ్రై చేస్తానండి. ఇది ఆవిరికి బాగా ఉడుకుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వాటర్ వేసి పెడితే కర్రీ కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఇవి మగ్గిన తర్వాత నేను కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం కారం వేసానండి. తర్వాత ధనియాల పొడి వేసాను. వేసి ఇది బాగా కలపండి. కలిపి కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఆవిరి మీద ఫ్రై అవుతుంటే కర్రీ చాలా బాగుంటుందండి. అందులో వాటర్ ఏమీ వేయలేదండి నేను, అది ఆవిరిపైనే ఉడుకుతుంది కర్రీ. ఇలా టమాటాలు బాగా మగ్గుతాయండి. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది వాటర్ వేయకుండా అలా పైన పెడితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది టమాటాని ఇలా బాగా ప్రెస్ చేయండి, అంటే రుద్దినట్టుగా. అంతే అండి, ఇది తోటకూర టమాటా రెడీ అయిపోయింది. ఇది కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.